దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. గమనించినట్లయితే గనక భక్తుడు మాట్లాడుచున్నాడు, ప్రభువా నాకు ఇరుకులో విశాలత నువ్వే కలగజేస్తావు, అంత మాత్రం కాకుండా నా ప్రార్థన కూడా దయతో మీరు ఆలకించండి అని భక్తుడు మాట్లాడుచున్నాడండి. నిజముగా దేవుడు, నీవు ఒకవేళ ఇరుకైన పరిస్థితిలో ఉన్నావేమో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, నా అనేవాళ్ళు లేక వేదనతో ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నావేమో, గమనించు ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు ఎటువంటి ఇరుకైన పరిస్థితిలో ఉన్నా సరే, ఆ ఇరుకైన పరిస్థితిలో దేవుడు నీకు నిశ్చయంగా విశాలత కలగజేస్తాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు విధవరాయి కావచ్చు, భేదరాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిశ్చయముగా నీకు విశాలత కలగజేసి ప్రభువైన యేసుక్రీస్తుల వారి నీకు తోడి ఉండి నిశ్చయముగా నేను నడిపిస్తారు. ప్రభువి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా స్తోత్రం నాయనా, ఈ మాటను బట్టి బ్లెస్ చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్ ఆమేన్.